దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మరింతగా గాడిన పెట్టే విధంగా, దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా విదేశీ పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకొని దేశంలో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ రక్షణ రంగాన్ని మరింతగా శక్తివంతం చేసుకుంటూ రైల్వే, ఫార్మా, అగ్రికల్చర్, అదేవిధంగా మహిళల సంక్షేమము అనేక అంశాలను కూడా ఈ బడ్జెట్లో పొందుపరుస్తూ భారతదేశం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల రిఫార్మ్స్ ఇందులో తీసుకురావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి వారము జరిగేటువంటి కేంద్ర కేబినెట్ మీటింగ్ లో కూడా ఏదో ఒక రిఫార్ము తెస్తూనే ఉంటారు. వారు బడ్జెట్ లో కూడా అనేక రకాల రిఫార్మ్స్, అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు, లేక ఐటీ సెక్టార్లో కావచ్చు, అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, క్రిటికల్ మినరల్స్ లో కానీ అన్ని రకాలుగా ఈ యొక్క రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. చివరకు ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా, అనేక రకాల పన్నుల విధానంలో కూడా సంస్కరణ తీసుకొచ్చారు. గతంలోనే మనకందరికీ తెలుసు, 2-3 లక్షలు ఉన్నటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్ 12,50,000కు గతంలో పెంచిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం.